బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ప్రాంగణం కోలాహలంగా కనిపిస్తుంది. సభకు మరో రోజు మాత్రమే సమయం ఉండడంతో పలు నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు ముందుగానే సభాస్థలిని వాళ్లకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను పరిశీలించి వెళ్తున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు రోడ్ మ్యాప్, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. కనీ విని ఎరగని రీతిలో సభ ఉండబోతుంది అంటున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం సర్వం సిద్ధమవుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మరో 2 రోజులు సమయం ఉన్న నేపథ్యంలో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి నాయకత్వం కూడా వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి రోడ్ మ్యాపే కావచ్చు, వాళ్ళు వచ్చేటువంటి రోడ్ మ్యాప్కు సంబంధించి అదేవిధంగా పార్కింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చూసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఏదైతే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు తమ నాయకత్వం తోటి వాళ్ళ కార్యకర్తలతో వచ్చి ఇక్కడ పరిశీలన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా మీరు ఫోటోలు కూడా దిగిన సందర్భం కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపించే విధంగా వేదిక తయారవుతున్న క్రమంలో ఏర్పాటు ఎట్లా అనిపిస్తున్నాయి సార్? చాలా గొప్పగా ఉన్నాయి. గత స్మృతులన్నింటినీ కూడా నెమరు వేసుకునేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరుల త్యాగాల ప్రతిరూపంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లు దాటిపోయింది. అదేవిధంగా ఈ పార్టీ పుట్టుకతో దేశ రాజకీయాలకు ఉద్యమాలకు కొత్త నిర్వచనాన్ని చేకూర్చింది కేసీఆర్ నాయకత్వాన ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి, నేటి బీఆర్ఎస్. ఇది మహోజ్వలమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 25 సంవత్సరాల ప్రస్థానం ఒక రాజకీయ పార్టీకి సంబంధించి, అది కూడా సాంప్రదాయ రాజకీయ పార్టీ కాదు టీఆర్ఎస్. ఇది పుట్టుకనే ఒక లక్ష్యంతో పుట్టినటువంటిది. ఒకనాడు అనేక కుట్రలు కుతంత్రాలతో తెలంగాణ ప్రజలు తమ మంచితనం, అమాయకత్వంతో కోల్పోయినటువంటి తమ స్వీయ అస్తిత్వాన్ని మళ్లీ పునరుద్ధరించుకోవడం కోసం జరిగినటువంటిది. భారతదేశ చిత్రపటంలో తెలంగాణ అనేటువంటి ఆ మ్యాప్ కానీ పదం కానీ మాయం చేయబడితే మళ్లీ ఈ దేశ చిత్రపటంలో దాన్ని రాజ్యాంగబద్దంగా చేర్చడానికి జరిగినటువంటి మహోత్తరమైనటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వాన సాగింది. ప్రజాస్వామ్యబద్దంగా సాగింది. తక్కువ మంది ఎంపీలే ఉన్నా మొత్తం ఎంపీలను ఒప్పించి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యూహాత్మక ఘనత కేసీఆర్ది. సో ఈ మొత్తం ప్రస్థానం అనేక ఆటుపోట్లున్నాయి. తెలంగాణ సమాజాన్ని అంతకు ముందు ఉండేటువంటి అపోహల నుంచి, అపనమ్మకం నుంచి, శత్రువుల దుష్ప్రచారం నుంచి బయటికి వేసి వాళ్ళలో విశ్వాసాన్ని పాదుకొలిపి పదులను వందలు చేసి, వందలను వేలం చేసి, వేలను లక్షలను చేసి, లక్షలను కోట్లకు చేర్చుకొని గీత గీసి సకల వర్గ సమ్మేళనం, సకల వర్గ పోరాటాన్ని, అన్ని వర్గాలను ఏకం చేసుకొని తెలంగాణను బరిగీసి గిరిగీసి ఏకం చేసినటువంటి శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి తన యొక్క ప్రతిభా పాఠవాలని, ప్రజ్ఞలను చాటింది కేసీఆర్ నాయకత్వాన్ని. కాబట్టి ఈ మొత్తం ప్రస్థానంలో ఎన్నికలు అనేది ఒక భాగం మాత్రమే. ఉద్యమ ప్రస్థానం మొత్తంలో కానీ, ఇప్పటిదాకా గడిచినటువంటి 24 సంవత్సరాల్లో కానీ ఈ ప్రస్థానంలో ఎన్నికలు వ్యూహాత్మకంగా ప్రజలను ఏకం చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా, ఒక అంశంగా వాడుకొని తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఉపయోగించుకున్నవే. అంతిమంగా పార్లమెంట్లో బిల్లు తీసుకురావడం ద్వారా రాష్ట్రం వస్తుంది. అది రుజువు చేసి చూపించినాం. వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ను విశ్వసించి ప్రజలు అధికారం ఇస్తే 9.5 ఏళ్ల కాలంలో ఈ దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ నిలబెట్టిన ఘనత కేసీఆర్ది, కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఆయనకు సహకరించినటువంటి ప్రజలది. కాబట్టి ఈ మొత్తం ప్రస్థానాన్ని మనం నెమరు వేసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి సందర్భం రేపు ఎల్లుండి జరగబోయేటువంటి 27 నాడు జరగబోయేటువంటి ఈ మహాసభ. ఎప్పటికైనా సరే ఈ సభలు మేము నిర్వహించేటువంటివన్నీ కూడా రాష్ట్రాన్ని పునరుద్ధరించి అభివృద్ధి చేసినటువంటి ఒక సంస్థగా, పార్టీగా, బాధ్యులుగా, నాయకులుగా, ప్రజలుగా, శ్రేణులుగా మేము సంబరం చేసుకునేటువంటి ఒక సందర్భం ఇది. 25 ఏళ్ల సందర్భం. దీంట్లో ఒడిదొడుకుల్ని కానీ, పోరాటాలని కానీ, బలిదానాలని కానీ తప్పకుండా వాటన్నింటినీ నెమరు వేసుకుంటాం. అమరులను జ్ఞాపకం చేసుకుంటాం, గౌరవించుకుంటాం. మళ్లీ వాళ్ళ లక్ష్య సాధన, మిగిలినటువంటి లక్ష్య సాధనల కోసం మళ్లీ పురోగమిస్తాం. ఇది నిరంతరం జరిగేటువంటిదే. తెలంగాణను సుస్థిరపరచడం, దీన్ని శాశ్వతం చేయాలి. ఇంకా మిగిలిపోయినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి మిగతా కార్యక్రమాలను కూడా చేపట్టేటువంటి బాధ్యత బీఆర్ఎస్కే ఉంది. ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ
రేపు మళ్లీ ప్రజలు కేసీఆరే కావాలనేటువంటి బలమైనటువంటి ఆకాంక్షను వెలిపిస్తున్న సందర్భం మనం తెలంగాణ వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. కాబట్టి రేపు మళ్లీ అధికారంలోకి వచ్చినా మిగిలిపోయినా లేదా చేయవలసిన భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకోవడానికి కూడా ఈ రజతోత్సవ సభ ఒక వేదికగా ఉంటుందని భావిస్తున్నాం. ఉమ్మడి పాలమూరు అంటే ఉద్యమంలో ఒక కీలక పాత్ర. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు అనుభవించిన కష్టాలు ఏ జిల్లా అనుభవించలేదని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిరంజన్ రెడ్డి గారు తన గత జ్ఞాపకాలను కూడా నెమరు వేసుకుంటున్నారు. 6 రోజుల పాటు సైకిల్ దొక్కుతూ వరంగల్లో జరిగిన సభకు ఆనాడు వచ్చారని తన గుర్తులను గుర్తు చేసుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఈసారి కూడా పెద్ద సంఖ్యలో ఉమ్మడి పాలమూరు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీవీ న్యూస్, హుస్నాబాద్ నియోజకవర్గం, మిల్కతుర్తి సభా వేదిక నుంచి హన్మకొండ జిల్లా.